భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు వివాదంలో మరో ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్షిప్ లో నివాసముంటున్న దొంతు పద్మావతి తమ బంధువులతో కలిసి ఈ నెల 19న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది. తిరిగి వచ్చేటప్పుడు బంధువులకు, ఇరుగు పొరుగు వారికి పంచేందుకు లడ్డు ప్రసాదాన్ని తీసుకొచ్చారు. లడ్డుని పంచేందుకు చూడగా అందులో పేపర్లో మలిచిపెట్టిన పొగాకు ప్యాకెట్ ముక్కలు దర్శనమిచ్చాయి. దీంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో ఇలాంటివి రావడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా అంబరేనా? మొత్తం అంబరే. అది తీసి దీంట్లో మలిచి పెట్టారు ఈ పేపర్లో. కింద పడ్డది. ఫస్ట్ ఓపెన్ చేసి నవిలి దాంట్లో వేసేసి ఇది అదే నవిలి వేసింది. ఫ్రెష్ ఇది కాదు. ఇగో మొత్తం అదే. ఇగో స్మెల్ చూడు ఎంత ఘాటుగా ఉందో. ఇది అదే ప్రసాదంలో రావడం ఆల్రెడీ స్మెల్ చూస్తేనే అర్థమైపోతుంది. అసలు అలాంటి దారుణం కూడా చేస్తారా అనిపిస్తుంది. అంతలే నవిలి పడేసింది. ఘోరంగా వస్తుంది స్మెల్. పక్క నవిలి అందులో పెట్టి పిసికేసారట. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. 20వ తారీఖున దర్శనం అయ్యి 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు. ఇలా ఇప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం గట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి. ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ సారి అయిపోయిందండి మా దర్శనం. మేము 4గురం వెళ్తామండి. మొన్న